ఫ్రెండ్స్, ఇది మా ఇంకొక తోట. ఇది ఇందులో కూడా ఒక్క చెట్లు, కాఫీ, అరటి ఉంది. అరటి ఇంటర్ క్రాప్గా పెట్టినాము అప్పుడు ఇంతకుముందు. అది తీసేయలేదు, ఎందుకంటే దాంట్లో ఇంత ఫలసాయం వస్తుంటుంది. కావున అందులో యాలక్కి అరటి కావున మంచి ధర ఉంటుంది, మార్కెటింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయలే. ఇంకా అరటి తీసేయడానికి కారణం ఏమంటే, అరటి ద్వారా మంచి పొటాష్ అందుతుంది ఈ చెట్లకి. పొటాషు అరటి వేర్ల ద్వారా పొటాష్ ఈ చెట్లకు అందుతుంది ఎంత కావాలంటే అంత. అదొక బెనిఫిట్ ఉంది కాబట్టి అరటిని తీసివేయకుండా అట్లా పెట్టుకున్నాం. అదేవిధంగా అక్కడక్కడ మునగ చెట్లు పెట్టినాము. ఈ మునగ వల్ల ఏమంటే, ఈ మునగాకులలో నైట్రోజన్ న్యాచురల్గా దీనికి చెట్లకి అందుతుంది. ఇందులో ఈ ప్లాట్లో అరటి, ఒక్క, మిరియాలు అక్కడక్కడ ఉన్నాయి. మిరియాలు, కాఫీ మొత్తం చెట్లన్నీ బతికినాయి. అంటే ఇంతకుముందు ట్రయల్ చూసినాము, బాగా వచ్చింది పంట. వేరే దగ్గర అది లాస్ట్లో చూపిస్తాను మీకు. అక్కడ పెట్టి చూసినాము ఒక్క కాఫీ. ఇది కూడా అరేబికా మంచి వెరైటీ. ఇది మిరియాలు అంటే మొన్నే నాటినాము, అంత 3 months కిందట. బాగా వచ్చినాయి. ఇదే విధంగా ఇట్లా వస్తే ఇంకా వీటికి ఏం పర్వాలే, అంటే ఎండాకాలం వచ్చినా కూడా పర్లే. కాఫీ వచ్చి చంద్రగిరి అరేబికాని, ఇది ఒక మంచి వెరైటీ కాఫీ. మన ఏరియాకి, హాట్ క్లైమేట్ ఏరియాకి ఇది సరిపోతుంది. ఇది మిరియం కూడా పన్నీర్ 4 అని మిరియం వెరైటీ. అది కొద్దిగా హాట్ క్లైమేట్కి సరిపోతుంది. మిరియం కూడా బాగా బతుకుంది. ఇవన్నీ అంటే 2 months అయింది పెట్టి. కాఫీ కూడా బాగున్నాయి, అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి కానీ కొన్ని బాగా గ్రోత్ వచ్చినాయి కాఫీ. ఇక్కడ ఈ అరటి, పోయినవన్నీ చెట్లు అప్పుడప్పుడు చనిపోతుంటాయి. వీటిని మళ్ళీ మారుస్తూనే ఉండాలా, పెట్టుకుంటూనే ఉండాలా. ఇది ఒక ప్రాసెస్. దాన్ని అశ్రద్ధ చేస్తే గ్యాప్స్ ఎక్కువ ఏర్పడతాయి. కావున అరటి ఎక్కడైనా పోయినా పెడుతూనే ఉండాలా. అది ఒకటి చేసుకోవాలా. యాలక్కి అరటి వెరైటీ కూడా ఇది మంచిది, బాగా పెద్ద సైజు. మేమేమి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఏమేమో, న్యాచురల్గా ఉంటుంది అంతే. ఈ అరటిదంతా కొట్టేసిందంతా ఇట్లా మధ్యలోకి వేస్తుంటాం. దీంట్లో చూడండి, ఇట్లా న్యాచురల్గా. దీంట్లో ఎటువంటి సేద్యం చేయము ఎప్పుడు ఇంతవరకు. ఇది పెట్టినప్పటి నుండి కూడా సేద్యం ఏం చేయము. ఓన్లీ గడ్డి ఎప్పుడన్నా తీసేవిచ్చేది అట్లా చేస్తుంటాం అంతే. కూలీలతో గడ్డి బీకేపిస్తుంటాం. గడ్డి రాదు సాధ్యమైనంత వరకు. వచ్చినప్పుడు కూలీలతో